నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను చందన ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో భారతదేశ గొప్పదనాన్ని వివరించేలా ప్రధాని మోదీ ప్రసంగం ఒక టీ అమ్ముకునే సాధారణ కుర్రాడిని దేశ ప్రధానిని చేసిన ఘనత భారత ప్రజాస్వామ్యానికి ఉందని వెల్లడి సమీకృత సమానత్వ అభివృద్ది దిశగా భారత్ పయనిస్తోందన్న ప్రధాని భారత్ తెచ్చిన సంస్కరణలు ప్రపంచ గతినే మార్చుతాయని మోదీ స్పష్టీకరణ ఇప్పటిదాకా భారత్ లో 83 కోట్ల ప్రజలకు పైగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించామన్న మోదీ ఆత్మనిర్భర్ భారత్ మహోద్యమం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడి భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తికి పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలకు ఆహ్వానం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ ఉమ్మడి ప్రాజెక్టులని గెజిట్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం ప్రధాని ప్రసంగం వెనువెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు మోదీ ప్రసంగం భారతదేశ గొప్పతనాన్ని వివరించేలా సాగింది పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని అత్యున్నత వేదిక మీద ఆయనను స్మరించుకున్నారు నరేంద్ర మోదీ ఒక టీ అమ్ముకునే సాధారణ కుర్రాడిని దేశ ప్రధానిని చేసిన ఘనత భారత ప్రజాస్వామ్యానికి ఉందన్నారు ఆయన ప్రసంగం హిందీలో కొనసాగింది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం Prime Minister of the Republic of India, may I request protocol to escort His Excellency. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు I have great pleasure in welcoming His Excellency Narendra Modi, Prime Minister of the Republic of India. I invite him to address the General Assembly. నమస్కారం సాథియో ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్ అంటే భారతదేశంలో ఎన్నో భాషలు మరెన్నో సంస్కృతులు కలిసికట్టుగా సాగుతున్నాయని చెప్పారు గత 100 ఏళ్లలో ఎన్నడూ చూడనటువంటి విపత్తును గత ఏడాదిన్నరగా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని అన్నారు కోవిడ్ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళి అర్పిస్తూ వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు गत 1.5 वर्ष से For the last 1.5 years, पूरा विश्व the world 100 साल has में आई been grappling सबसे with बड़ी the worst pandemic महामारी का it has सामना seen कर in 100 years. ऐसी भयंकर महामारी में I pay tribute जीवन to गंवाने all वाले those who have lost their lives सभी लोगों in को the deadly corona मैं pandemic, श्रद्धांजलि देता हूं और and परिवारों I के साथ express my condolences संवेदनाएं व्यक्त to करता हूं। their families. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని అన్నారు వేలాది సంవత్సరాలుగా భారత్ లో ప్రజాస్వామ్యం పరంపర కొనసాగుతోందన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే భారత్ ధ్యేయమని అన్నారు భారత్ తీసుకొచ్చిన సంస్కరణలు ప్రపంచ గతినే మారుస్తాయని ప్రధాని తెలిపారు अपनी आजादी के India entered 75वें the साल में प्रवेश 75th किया year of its independence. हमारी विविधता Our diversity हमारे सशक्त लोकतंत्र is की the पहचान identity of our strong एक ऐसा democracy. देश It is a country जिसमें that has दर्जनों भाषाएं dozens हैं, of languages, सैकड़ों बोलियां हैं, hundreds of dialects, अलग अलग रहन सहन different खान पान lifestyles and cuisines. ये वाइब्रेंट This is डेमोक्रेसी the का best बेहतरीन example of a उदाहरण है। vibrant ప్రపంచపు మొట్టమొదటి డిఎన్ఏ వ్యాక్సిన్ ను భారత్ అభివృద్ది చేసిందన్నారు
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధి చివరి దశలో ఉందని చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ను కూడా భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అతి తక్కువ కాలంలో కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ను అందజేశామని అన్నారు. ఇప్పటిదాకా 83 కోట్ల మందికి పైగా ప్రజలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ను ఉచితంగా అందించామని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ మహోద్యమం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భిన్నత్వం ఏర్పడిందని అన్నారు. మరింత విస్తరించిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పెట్టుబడులు పెట్టాలంటూ ఆయన ప్రపంచ దేశాలను ఆహ్వానించారు. कि भारत ने दुनिया की पहली डीएनए वैक्सीन विकसित कर ली है, जिसे 12 साल की आयु से ज्यादा के सभी लोगों को लगाया जा सकता है. एक और mRNA वैक्सीन अपने डेवलपमेंट के आखिरी चरण में है. भारत के वैज्ञानिक कोरोना की एक नेजल वैक्सीन के निर्माण में भी जुटे हैं. मानवता के प्रति अपने दायित्व को समझते हुए भारत ने एक बार फिर दुनिया के जरूरतमंदों को वैक्सीन देनी शुरू कर दी है. मैं आज दुनिया भर के वैक्सीन मैन्युफैक्चरर्स को भी आमंत्रित करता हूं. कम मेक वैक्सीन इन इंडिया. భారత్ ను అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని ప్రధాని మోదీ అన్నారు. పర్యావరణానికి పరిరక్షించకపోవడం, హాని కలిగించడం వంటి చర్యల వల్ల ముందు తరాల వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఎక్స్ట్రీమిజం ప్రమాదం పెరుగుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి ద్వారా అలాంటి భావజాలాన్ని రూపుమాపొచ్చని సూచించారు. ఈ దిశగా తాము అనేక చర్యలను తీసుకున్నామని అన్నారు. సమీకృత సమానత్వ అభివృద్ధి దిశగా భారత్ పయనిస్తోందని చెప్పారు. అభివృద్ధి సార్వజనీయం కావాలని, ప్రతి ఒక్కరికి వాటి ఫలాలు అందాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. భారత్ ప్రపంచ దేశాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ నేడు అభివృద్ధి సాధిస్తే ప్రపంచం రేపు దాన్ని అనుసరిస్తుందని చెప్పారు. భారత్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రపంచ దేశాలు అనుకరిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏ దేశానికైనా, ఏ సమాజానికైనా యువత పాత్ర కీలకమైందని, అలాంటి చోట భారత్ అద్భుతంగా రాణించగలుగుతోందని అన్నారు. ఉగ్రవాదం యువతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని, దాన్ని ఎక్కడికక్కడ అణచివేయాల్సిందేనని చెప్పారు. जो देश आतंकवाद का पॉलिटिकल टूल के रूप में इस्तेमाल कर रहे हैं, उन्हें ये समझना होगा कि आतंकवाद उनके लिए भी उतना ही बड़ा खतरा है. ये सुनिश्चित किया जाना बहुत जरूरी है कि अफगानिस्तान की धरती का इस्तेमाल आतंकवाद फैलाने और आतंकी हमलों के लिए न हो. हमें इस बात के लिए भी భారత్ అనేక డిజిటల్ సంస్కరణలు తీసుకొచ్చిందని, భారత్ తెచ్చిన సంస్కరణలు ప్రపంచ గతినే మారుస్తాయని నమ్మకం తనకుందని మోదీ పేర్కొన్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ అక్కడ చిన్నారులు, మహిళల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. भारत में हो रहे साइंस और टेक्नोलॉजी आधारित इनोवेशंस विश्व की बहुत मदद कर सकते हैं. हमारे टेक सॉल्यूशंस का स्केल और उनकी कम लागत दोनों अतुलनीय है. हमारे यूनिफाइड पेमेंट इंटरफेस यूपीआई आज भारत में हर महीने 350 करोड़ से ज्यादा ट्रांजैक्शन हो रहे हैं. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. కృష్ణా గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల పాలమూరుకు జరుగుతున్న నష్టాన్ని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల వివాదంపై కూడా చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు, నీటి కేటాయింపులు చేయాలని షెకావత్ను సీఎం కేసీఆర్ కోరారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ అమలు తేదీ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులన్నీ నోటిఫికేషన్ పరిధిలోకి తేవాలని కూడా కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. కాగా ముఖ్యమంత్రి రేపు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఢిల్లీలో జరిగిన జాతీయ సహకార సదస్సులో కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నూతన సహకార విధానాన్ని తీసుకురానుందని తెలిపారు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని అన్నారు. దేశంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను వచ్చే 5 ఏళ్లలో 3 లక్షలకు పెంచనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 65,000 పీఏసీలున్నాయని షా వివరించారు. అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని అమిత్ షా తెలిపారు. ఈ రంగాన్ని ఆధునీకరించి మరింత బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖను రూపొందించామని అమిత్ షా స్పష్టం చేశారు. 2000 సంవత్సరంలో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం తర్వాత మోదీ సర్కారే సహకార విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని షా తెలిపారు. సహకార ఉద్యమం దేశానికి ఇప్పుడు అత్యవసరమని అన్నారు. सहकारिता के अलावे हो ही नहीं सकती और देश में सबसे पहले विकास की जब बात होती थी तब सबसे पहले अंत्योदय की बात जिन्होंने की वो पंडित दीनदयाल जी थे. आज उनका जन्मदिन है. हम मेरे जैसे लाखों करोड़ों कार्यकर्ताओं के लिए ये प्रेरणा प्राप्त करने का दिन है. आजादी के 75 साल के बाद और ऐसे समय पर जब सहकारिता आंदोलन को सबसे ज्यादा जरूरत थी तब देश के प्रधानमंत्री जी ने स्वतंत्र सहकारिता मंत्रालय बनाया. इसलिए एज एक सहकारी कार्यकर्ता भी और आप सबकी ओर से मैं उनको बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहता हूं. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో ప్రతి నెలా పలు అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ప్రసారమవుతుంది. ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని దేశ ప్రజలతో ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే దూరదర్శన్ యాదగిరి, సప్తగిరి ఛానళ్ల ద్వారా తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేస్తాయి. బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది. కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఈ రోజు యాత్రలో పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే బండి సంజయ్ ఈ యాత్ర చేపట్టారని అన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. पंडित जी का हौसला बढ़ाने के लिए उनके साथ दिन रात चल रहे हैं. किसी का मेरे से परिचय करवाया गया कि वो पहले दिन से चलते हैं, सुबह से शाम तक चलते हैं और पंडित जी सो जाने के बाद सोते हैं और उसके उठने से पहले उठ जाते हैं. ऐसे सभी कार्यकर्ताओं को मैं नमन करता हूं, उसको वंदन करता हूं. दोस्तों, सभा के लिए मैं और किसी वक्त पर जब भी हमारे अध्यक्ष महोदय मुझे कहेंगे मैं आपके समक्ष हाजिर हो जाऊंगा. आज मुझे सिर्फ इतना कहना है कि पूरा हिंदुस्तान मोदी जी को जिस प्रकार से प्रेम कर रहा है, जिस प्रकार से उन पर आशीर्वाद बरसा रहा है, संजय जी के नेतृत्व में तेलंगाना की जनता का आशीर्वाद भी उस चरणों तक पहुंचे.
రాష్ట్రంలో పర్యాటక రంగం సమగ్ర అభివృద్దికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని నివాసంలో ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా టూరిజం పాలసీ రూపకల్పనపై ప్రతిపాదనలు రూపొందించి సీఎం కేసీఆర్ కు అందజేయాలని ఆదేశించారు. వీటితో పాటు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శాఖ ఆధ్వర్యంలో విశిష్ట సేవలందిస్తున్న భాగస్వాములను ప్రోత్సహించేందుకు ఏటా ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో ఫ్రీడమ్ రన్ ను నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లో జిల్లా పరిషత్ స్టేడియం వద్ద ఫ్రీడమ్ రన్ ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. బాలుర కళాశాల మైదానం వరకు ఈ పరుగు సాగింది. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల చరిత్రను పౌరులకు తెలియజేసే ఉద్దేశంతో ఫ్రీడమ్ రన్ ను నిర్వహించినట్లు చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దేశ సమగ్రతను తెలియజేసే ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రోత్సహించడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రాంని ఇక్కడ పెట్టడం జరిగింది. దీనిలో ఉత్సాహంగా పాల్గొన్న యువతి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజాబాహుళ్యానికి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ వ్యాయామం చేస్తే తప్పనిసరిగా జీవితంలో మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ప్రజల్లో పెద్దగా తీసుకువెళ్లడం కోసం ఈరోజు ఈ రన్ చాలా దోహదపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఉత్సవంలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ను నెహ్రూ కేంద్ర ఆధ్వర్యంలో ఈ పాలమూరు జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వించదగ్గది. అదేవిధంగా ఫిట్ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్క యువత మార్నింగ్, ఈవినింగ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వ్యాయామం చేస్తే వాళ్ళు ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ సౌండ్గా ఉంటారనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ ఫిట్ ఇండియా మూవ్మెంట్ను స్టార్ట్ చేసింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ రన్ను, అదేవిధంగా నేను ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను కోరుకునేది ఏంటంటే తమ పిల్లలను అట్లీస్ట్ ఒక 1 అవర్ డైలీ ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసడానికి వాళ్ళు కూడా ప్రోత్సహించాలని, అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ వ్యాయామ విద్యా తరఫు అంటే అటు సైడ్ వెళ్తే తప్పకుండా వాళ్ళు ఎంటైర్ లైఫ్లో ఫిజికల్లీ ఫిట్ ఉంటారు. కార్గిల్లోని హంబా తింగ్లా ప్రాంతంలో సముద్ర మట్టం నుండి 13,300 అడుగుల ఎత్తులో నెలకొల్పిన ఆకాశవాణి, దూరదర్శన్ హైపవర్ ట్రాన్స్మిటర్లను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మయాంక్ అగర్వాల్, ఆకాశవాణి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఎన్ వేణుగార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్గిల్లోని బటాలిక్ ప్రాంతంలో రేడియో, టీవీ ప్రసారాలను మెరుగుపరిచేందుకు ఈ ట్రాన్స్మిటర్లు ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయటంలో ఆకాశవాణి, దూరదర్శన్ల పాత్ర మహత్తరమైందని కొనియాడారు. పొరుగుదేశం ప్రచారాన్ని అడ్డుకునే దిశగా సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఈ ట్రాన్స్మిటర్లు తోడ్పడతాయన్నారు. సరిహద్దుల్లోని గ్రామాలకు 30,000 దూరదర్శన్ ఫ్రీ డిష్ యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. आपको यूटी का दर्जा देने के बाद लगातार विकास के प्रोजेक्ट यहां पर तेजी के साथ चल रहे हैं और उन विकासात्मक कार्यों को भी और सरकारी योजनाओं को भी, प्रोग्राम्स को, पॉलिसीज को भी जन जन तक पहुंचाने के लिए ऑल इंडिया रेडियो ने बहुत सालों तक और दूरदर्शन ने काम जो किया है, अब उसको और ताकत देने का समय आया है. और ये उसमें एक पहल है क्योंकि मोदी जी का सपना था कि बॉर्डर के इलाके के सभी जो घर रहते हैं जिनके पास फ्री डिश नहीं है उनको भी फ्री डिश दी जाए. 30,000 हमने पहले दे दी थी, अब जो घर रह गए हैं उनको भी फ्री डिश देने का काम इस साल कर दिया जाएगा. आपने कहा कि आधे घंटे का प्रोग्राम लद्दाख के लिए मिलता है. मैं आज यहां से घोषणा करता हूं कम से कम इसको दुगना कर दिया जाए और आने वाले समय में इसको और बढ़ा दिया जाएगा ताकि आपके कारगिल के कल्चर को, लद्दाख के कल्चर को, लेह के कल्चर को
आपके सारे कल्चर को हम जन जन तक पहुंचाने का काम करें, यहां की प्राकृतिक सौंदर्य को कैमरे में कैद करके दुनिया तक पहुंचाने का काम करें। అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అనే నినాదంతో గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖప్రసవాలు చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తోంది. పేద మధ్యతరగతి మహిళలకు అడ్డగా నిలుస్తున్న కేసీఆర్ కిట్ పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ కిట్ పథకం ఎంతో మంది నిరుపేద గర్భిణీలకు ఆసరాగా నిలుస్తోంది. ప్రైవేట్ కార్పొరేట్ వైద్యశాలల్లో ప్రసవాలకు వేలకు వేలు ఖర్చు చేసి మాతృత్వాన్ని పొందుతున్న ఎంతో మంది మహిళలకు ఈ పథకం అమలుతో ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. పథకంలో భాగంగా కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరేవారికి ప్రభుత్వం కేసీఆర్ కిట్లు అందిస్తుంది. గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం జరిగి శిశువుకు 10 నెలల వయస్సు వచ్చేంత వరకు 4 విడతలుగా మొత్తం 12,000 రూపాయలు అందిస్తున్నారు. దీంతో పాటు ప్రసవం తర్వాత 2,000 రూపాయలు విలువ చేసే 16 రకాల వస్తువులు ఉండే కేసీఆర్ కిట్ను కూడా అందజేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో కేసీఆర్ కిట్ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు 41,867 ప్రసవాలు జరిగాయి. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో డెలివరీ జరిగితే ఆర్థిక సాయంతో పాటు కేసీఆర్ కిట్ను అందించడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి వైద్య సేవలు కూడా చాలా బాగున్నాయని పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్లోకి వెళ్తే 30-40 వేలు అవుతుంది. ఇక్కడ మాకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. బాబు పుట్టాడు నిన్న. మాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు. కిట్తో పాటు బాబుకి 12,000. మాకు చాలా సేఫ్టీ అయింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యా, బాబు పుట్టాడు. అదే ప్రైవేట్లో అయితే ఒక 40-50 వేలు అయితే కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు. ఇలాంటి స్కీమ్లు మా లాంటి వాళ్ళకి చాలా ఉపయోగించారు. మేము ఇక్కడ జిల్లా ఆసుపత్రికి వచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇక్కడ డెలివరీ బాగానే అయింది. హాస్పిటల్ కూడా బాగానే ఉంది. నాకు బాబు పుట్టాడు, తను కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక్కడ కేసీఆర్ కిట్ ఇచ్చారు. అది కూడా చీర, బట్టలు, బాబుకి కావాల్సిన టవల్స్, సోప్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ యూజ్ అవుతున్నాయి, బాగానే ఉంది. బుధవారం డెలివరీ అయింది. ప్రైవేట్లో అయితే చాలా డబ్బులు అయ్యేది. గవర్నమెంట్లో మంచిగానే చేశారు. నా కిట్టు కూడా ఇచ్చారు. అందులో చీర, పిల్లలది బ్రష్, సబ్బులు, పౌడరు అన్నీ ఉన్నాయి. జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 41,867 మంది కేసీఆర్ కిట్ పథకం లబ్ధిదారులున్నారని తెలిపారు. పథకం ప్రవేశపెట్టిన అనంతరం జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆమె తెలిపారు. మన జిల్లాలో దాదాపు 29 పిఎస్సీలు, 5 యూపీఎస్సీలు, 4 యూడబ్ల్యూసీస్ ఉన్నాయి. వీటన్నిటిలో కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించడం జరిగింది. వీటన్నిటిలో ప్రసవాల సంఖ్య 41,860 ఉన్నాయి. కేసీఆర్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ప్రతి వాళ్ళకి 25,000 నుంచి 50,000 అవుతుంది. కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి మనమే 12,000 అబ్బాయికి, 13,000 అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న ఫీజుల బారి నుండి పేద మధ్యతరగతి వర్గాలకు విముక్తి కలిగించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కిట్ పథకం మెదక్ జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో పేద మధ్యతరగతికి చెందిన గర్భిణీల సురక్షిత ప్రసవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే వారికి కేసీఆర్ కిట్లు అందిస్తోంది. గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం వరకు 4 విడతల్లో 12,000 రూపాయలను అందిస్తోంది. ఇక ఆడపిల్ల పుడితే అదనంగా మరో 1,000 రూపాయలు అందిస్తోంది. ఇక ప్రసవం తర్వాత 2,000 రూపాయల విలువ చేసే 16 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ను కూడా అందజేస్తోంది. కాగా 2016లో ప్రారంభమైన ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు భరించలేని తమలాంటి వారికి సీఎం కేసీఆర్ కిట్ ఎంతగానో ఆదుకుంటోందని పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్
హాస్పిటల్లోనే డెలివరీ అయ్యాను. ఇక్కడే కేసీఆర్ కిట్ కూడా లభించింది. అందులో సబ్బులు, షాంపూ, చిన్న బాబుకి పౌడర్, కాటుక ఇవన్నీ వచ్చాయి. ఆయిల్, హెయిర్ ఆయిల్, మళ్ళీ కప్పడానికి దుస్తులు కూడా వచ్చారు. నాకు కూడా ఒక చీర ఇచ్చారు. మర్చడానికి కూడా ఉంది అందులో చిన్న బాబుకి. ఇలాంటి ఫెసిలిటీస్ పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. మాలాంటి పేదవాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయి. నేను బుధవారం రోజు డెలివరీ అయ్యాను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. కేసీఆర్ కిట్లో నాకు 15 రకాల వస్తువులు ఇచ్చారు. 13,000. ప్రస్తుతం ఏరోస్పేస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువు అంటే ఎంతో మంది యువతకు ఆసక్తి. అందులో ఒకరు ఖమ్మంకు చెందిన హిమశైలి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలన్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకోవటమే కాకుండా అమెరికాలోని ప్రఖ్యాత పరియూ విశ్వవిద్యాలయంలో ఈ కోర్సు చేసేందుకు సీటు సాధించింది. వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం పట్టణంలో నివాసముంటున్న పీవీఆర్ సాయి కుమార్, డాక్టర్ శ్రీదేవి దంపతుల కూతురు హిమశైలి. తండ్రి సాయి కుమార్ సత్తుపల్లిలో ఎస్టీఓగా విధులు నిర్వహిస్తున్నారు. హిమశైలి చిన్నప్పటి నుండే చదువులో రాణిస్తోంది. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన రామాయణంలోని కథలో హనుమంతుడు ఆకాశంలో విహరించే ఘట్టం హిమశైలి మదిలో బలంగా నాటుకుంది. అప్పటి నుండి ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవాలనే కోరిక ఆమెలో బలంగా నాటుకుంది. చిన్నప్పటి నుండే చదువులో ముందంజలో ఉన్న హిమశైలి ఐఐటి పరీక్షకు సిద్దమవుతున్న సమయంలో చెన్నై ఐఐటి ప్రొఫెసర్ మధుముత్యం ఇచ్చిన సూచన మేరకు అంతర్జాతీయ శాట్ పరీక్షకు సిద్దమైంది. ప్రపంచ దేశాల నుండి లక్షలాది మంది విద్యార్థులు పోటీపడే శాట్ పరీక్షలో నెగ్గేందుకు కఠోర సాధన చేసింది. ప్రతిరోజు 17 గంటల పాటు చదివేది. ఆన్లైన్లో క్లాసులు విని సబ్జెక్టులకు ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకుని పరీక్షకు ప్రిపేర్ అయింది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ప్రసిద్ధ ప్రొఫెసర్ స్టీఫెన్ హిస్టర్ రచించిన పుస్తకాలను ఆన్లైన్లో సేకరించి చదువుకుంది. ఒకవైపు శాట్ పరీక్షకు సిద్దమవుతూనే మరోవైపు ఏరోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎన్విరాన్మెంట్, స్పేస్ డైబేస్, ప్రపల్సన్ సిస్టమ్ అంశాల్లో సర్టిఫికేషన్ పూర్తి చేసింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోడైనమిక్స్ సర్టిఫికేషన్ కోర్సు చేసి తన ప్రతిభను చాటింది. ఈ సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేసిన వారిలో పిన్న వయస్కురాలిగా హిమశైలి గుర్తింపు సాధించింది. శాట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి చంద్రుడిపై తొలిసారిగా కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇటీవల రోదశలోకి ప్రయాణించిన బండ్ల శిరీష అభ్యసించిన అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ పరయ్యూలో సీటు సాధించి ఖమ్మం బిడ్డగా రికార్డు సృష్టించింది. శాట్ 2020 పరీక్షలో 1600 మార్కులకు గాను 1500 మార్కులు సాధించడం చెప్పుకోదగ్గ విషయం. కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్లో అభ్యసిస్తున్న హిమశైలి ఈ ఏడాది చివరిలో యూనివర్సిటీలో అడుగు పెట్టనుంది. విద్యావేత్తల సూచనలతో సొంతంగా చదువుకుని ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించడం తమకు ఆనందంగా ఉందని హిమశైలి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ బీటెక్ చేద్దామంటే అప్లికేటివ్ సోర్సెస్ ఎక్కువ ఉండవని ఆమె అక్కడ ఫారిన్లో చూస్ చేసుకుంది. దాని తగ్గట్టే కష్టపడ్డది. శాట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా టాప్ 1 పర్ఫార్మర్గా కూడా సర్టిఫైడ్ ఆమె. ప్లస్ బాగా ప్యాట్రియాటిజం ఎక్కువ. సో దానికోసం మన ఇండియాకి ఏదైనా చేయాలి అంటే అందరు వెళ్ళే ట్రాక్లో వెళ్ళకుండా బైఫర్కేట్ అయ్యి డిఫెన్స్లో ఏదైనా చేయాలని షీ చూస్ ఏరోస్పేస్ ఇంజనీర్. మన గోల్ ఏంటంటే ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది రాగల 6 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్టంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న సాయంత్రం వాయుగుండంగా మారిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్కు 470 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి 540 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో భారతదేశ గొప్పతనాన్ని వివరించేలా ప్రధాని మోదీ ప్రసంగం. ఒక టీ అమ్ముకునే సాధారణ కుర్రాడిని దేశ ప్రధానిని చేసిన ఘనత భారత ప్రజాస్వామ్యానికి ఉందని వెల్లడి. సమీకృత సమానత్వ అభివృద్ధి దిశగా భారత్ పయనిస్తోందన్న ప్రధాని, భారత్ తెచ్చిన సంస్కరణలు ప్రపంచ గతినే మార్చుతాయని మోదీ స్పష్టీకరణ. ఇప్పటిదాకా భారత్ లో 83 కోట్ల ప్రజలకు పైగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించామన్న మోదీ, ఆత్మనిర్భర్ భారత్ మహోద్యమం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడి. భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తికి పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలకు ఆహ్వానం. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ, ఉమ్మడి ప్రాజెక్టులని గెజిట్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి. పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం. ప్రధాని ప్రసంగం వెనువెంటనే దూరదర్శన్ యాదగిరిలో తెలుగు అనువాదం.